భూమిని ఎవరు ముందు పూజించారు, భూదేవికి ఏదైనా మంత్రం ఉన్నదా, భూమి మీద మనం ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, లోకశ్రేయస్సు కోసం చెప్పమన్నాడు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలు వస్తాయి. భూదేవి యొక్క అనుగ్రహం లేకపోతే మనం స్వర్గ నరకాలకి కూడా వెళ్ళలేం. భూదేవికి మనం తెలుసో తెలియకో ఎన్నో అపచారాలు చేస్తున్నాం. ఈ అపచారాల నుంచి విముక్తి పొందాలంటే ఇప్పుడు చెప్పే కథలు వినాలి. నారాయణుడు నారదునికి భూమికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు చెప్పడం మొదలెట్టాడు. భూమిని ఎలా పూజించాలి, భూమి మీద ఏ పనులు చేయకూడదు, భూదేవి యొక్క మంత్రం ఏమిటి అని కదా నారదుడు అడిగాడు. వాటికి ఇప్పుడు జవాబుగా చెప్పాడు. భూమి ఎప్పుడూ స్త్రీ రూపంలో ఉంటుంది. అందుకే భూమిని భూమి అనకుండా భూదేవి అని పిలవాలి. ఈ భూదేవి పరమ పవిత్రమైన జగన్మాత, మహాలక్ష్మి స్వరూపిణి, లక్ష్మీదేవిలో ఒక భాగం. భూమికి వసుధ అని పేరు. వసు అంటే బంగారం, బంగారమునకు నిలయం. భూమిలో బంగారం ఉన్నది, అందుకని వసుధ లేక వసుంధర అన్నారు. వసువు అనే శబ్దమునకు బంగారం. కేవలం బంగారమే కాకుండా వసువు అనే శబ్దమునకు ప్రాణము అని కూడా అర్థం. భూమి ఉంటేనే మనకి ప్రాణం ఉంటుంది. భూమి లేకపోతే మనం బతుకుతామా? ఒకసారి నీళ్లలో దూకితే ఏమవుతాం? నల్ల చెరువులోకి వెళ్ళి ఇక్కడ దాకా ములిగితే ఆ తర్వాత తెల్లబోతాం మనం. కాబట్టి భూమి ఉంటే మనకి ప్రాణము నిలబడుతుంది. భూమి ఉంటేనే భూమి మీద ఉన్న మొక్కలు, పంటలు మొదలైన వాటితో మనకు ఆహారం వస్తుంది. ఆహారం తింటేనే మనకి ప్రాణం నిలబడుతుంది. ఈ విధంగా ఆహారముతో ప్రాణం నిలబెట్టేది భూమి. భూమి మీద ఉంటేనే మనం బ్రతకగలుగుతాం కనుక ప్రాణములు నిలబెట్టేది భూమి. అసలు భూమి అంటూ ఉంటేనే జీవి భూమి మీద పుడతాడు కనుక భూమి పుట్టుకకు కూడా కారణం. ఇన్ని కారణముల చేత భూమిని వసుంధర అన్నారు. ఈ వసుంధరని భక్తితో లేవగానే తలుచుకోవాలి. లేవగానే రెండు చేతులతో భూమికి నమస్కారం చేసేటటువంటి వాడు భూదేవి అనుగ్రహం పొందుతాడు. వాడికి స్వగృహ ప్రాప్తి వస్తుంది, వాడి పొలం స్థలం దక్కుతుంది. పూర్వకాలంలో మంచం నుంచి లేవగానే ఒక్కసారి ఇలా చేతులు నలుపుకొని తన చేతులతో చూసుకుని అప్పుడు నేలకి నమస్కారం చేసేవారండి. భూమికి దండం పెట్టకుండా ఏ పని చేసేవారు కాదు. భూమికి లేవగానే నమస్కరించకుండా మలమూత్ర విసర్జన చేసేవాడు, ముఖం కడుక్కునేవాడు, స్నానం చేసేవాడు, ఆహారాలు తీసుకునేవాడు భూదేవికి ద్రోహం చేసినవాడు అవుతాట. అటువంటి వాడు చివరి రోజుల్లో రోగాలతో నశిస్తారు. వాళ్ళకి భూదేవి యొక్క అనుగ్రహం ఉండదు. అందువల్ల లేవగానే ఏం చేయాలన్నమాట, ముందు భూమిని తాకి నమస్కరించండి. ఆ తర్వాత ఏం చేయాలి, భక్తితో స్నానానంతరం అమ్మా భూదేవి, నీ వల్లే మేము ఆహారం స్వీకరిస్తున్నాం, నీ వల్లే సుఖంగా ఉంటున్నాం, నీవు మమ్మల్ని కాపాడు అని యథాశక్తిగా నమస్కరించాలి. భూదేవి మీద కొన్ని పనులు చేయకూడదట. ఏమేమిటది? ముక్తాం, ముత్యం డైరెక్ట్గా నేల మీద పెడితే ముత్యమును భూదేవి తట్టుకోదు. కాబట్టి ఆ వ్యక్తి మహాపాపి అవుతాడు. స్వయంగా భూదేవి కూడా ఆ మాట చెప్పింది ఒకసారి. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు భూమి మీద ఏం పెట్టచ్చో ఏం పెట్టకూడదో తెలుసుకోండి. ముత్యమును నేల మీద డైరెక్ట్గా పెట్టకండి. మరి ఎందులో పెట్టాలి? పళ్ళెంలోనో ఆకులోనో ఇంకెక్కడైనా పెట్టాలి. సరాసరి ముత్యమును నేల మీద పెట్టరాదు. సుక్తిం అంటే ముత్యపు చెప్ప కూడా నేల మీద పెట్టకూడదు. హరేరత్యాం, విష్ణువు యొక్క విగ్రహమును నేల మీద పెట్టకూడదు. భగవంతుడి విగ్రహం మీకు ఎవరైనా ఇచ్చారు, లేక మీరు కొనుక్కున్నారు, దాన్ని పళ్ళెంలో పెట్టాలి, లేక ఆకులో పెట్టాలి. నేల మీద మాత్రం పెట్టకూడదు. శివలింగం, శివలింగం నేల మీద పెట్టకూడదు. శివాం, పార్వతీదేవి విగ్రహాన్ని, అమ్మవారు ఏ దుర్గాదేవో సింహవాహనం మీద మీ ఇంట్లోకి వచ్చింది అదృష్టవశాత్తు విగ్రహ రూపంలో, అది నేల మీద పెట్టకూడదు, పళ్ళెంలోనే పెట్టాలి. శంఖం, శంఖమును నేల మీద పెడితే వాడు నపుంసకుడు అవుతాడు. ఆ ఇంట్లో వాళ్ళంతా నీచులు పుడతారు. చాలామంది ఇళ్లలో పిల్లలు పుట్టకపోవడానికి, నపుంసకులు రావడానికి గల కారణం శంఖం నేల మీద పెట్టడమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శంఖం నేల మీద పెట్టకూడదు. ప్రదీపం, దీపం కూడా అంతే. ఇళ్లల్లో దీపపు కుందిని డైరెక్ట్గా నేల మీద పెట్టి దీపారాధన చేస్తున్నారే, అది పరమదోషం. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదని ఏదైనా పళ్ళెంలోనో లేక ఆకు మీదో పెట్టాలి. ఇప్పటికి కూడా చెట్ల కింద దీపారాధన చేసేవాడు ఒక ఆకు తెచ్చి ఆకు మీద దీపం పెట్టాలి. అందులో వెండి బంగారపు కుందులు అస్సలు పెట్టకూడదు నేల మీద. ఎప్పుడు దీపం పెట్టినా దీపము కింద ఎట్టి పరిస్థితులలో కింద ఒక పళ్ళెం ఉండాలి, లేదా ఆకు ఉండాలి. ఒక్క మట్టి ప్రమిదిగా దక్కర్లేదు. అది మట్టే కనుక మట్టి ప్రమిదలలో దీపావళికి ప్రమిదలు తెస్తారే,
ఆ ప్రమిదలకైతే మాత్రం నేల మీద పెట్టిన దోషం లేదు. కానీ ఇంకా ఏ లోహములో అయినా దీపం వెలిగించేటప్పుడు దాని కింద ఆకో పళ్ళెమో ఉండాలి. యంత్రంచ శ్రీచక్రం వంటి యంత్రములు నేల మీద పెట్టకూడదు. మాణిక్యం హేరకం తథా, మాణిక్యాన్ని, హేరకం అంటే వజ్రాన్ని కూడా నేల మీద పెట్టకూడదు. యజ్ఞసోత్రంచ యజ్ఞోపవేతాన్ని, జంధ్యమును నేల మీద పెట్టకూడదు. నేల మీద జంధ్యం పెట్టి దాన్ని తీసి మెడలో వేసుకుంటే మహాపాపం. అసలు నేల మీద పొరపాటు కూడా యజ్ఞోపవేతం పెట్టకూడదు. అత్యావశ్యక స్థితిలో నేల మీద పెట్టాల్సి వస్తే నేల మీద కాస్త భస్మం విభూతి వేసి అప్పుడు దాని మీద పెట్టాలట. ఏ విభూతి లేకుండా నేల మీద యజ్ఞోపవేతం పెడితే కాలసూత్రం అనే నరకానికి పోతాడు. ఆ నరకంలో మెడకి తాడేసి ఉరివేసినట్టుగా పీడిస్తారు యమకింకరులు. పుష్పంచ, పువ్వులు తమంత తాము నేల మీద పడితే తప్పులేదు, కానీ నువ్వు మాత్రం ఇంట్లోకి తెచ్చి పువ్వులు నేల మీద పెట్టకూడదు. దేవతల పటం మీద పెట్టు, పువ్వులు వేసేటప్పుడు కింద ఆకో ఏదో లేకుండా డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. అందుకే దేవతల శిరస్సు మీద పెట్టాలి. శిరస్సు మీద పెట్టాక అది తనంత తాను నేల మీద పెడితే దోషం కాదు. నువ్వు మాత్రం నేల మీద పువ్వులు పెట్టకూడదు. కొంతమంది చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వులు కోసి ఆ పువ్వులు నేల మీద పెట్టి ఆ తర్వాత వేరే పనులు కడతారు. అది మహాపాపం అన్నారు. పుస్తకములు నేల మీద పెట్టరాదు. ఎక్కువ మంది చేసే పెద్ద పొరపాటుది. పారాయణ చేసేటప్పుడు డామ్మని నేల మీద పెట్టేస్తాడు పుస్తకం నేల మీద పెడితే రాబోయే జన్మల్లో మోగవాడై పుడతాడు. వాళ్ళ ఇళ్లలో పిల్లలకు కూడా చదువు లేకుండా ముద్దగా మాట్లాడేవాడు తయారవుతారు. కొంతమంది చూశారు, వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ముద్దపప్పు అంటారు. మహానుభావులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ముద్దపప్పులు ఎందుకు పుడతారంటే పుస్తకాన్ని వాళ్ళ ఇంట్లో వాడో ఎప్పుడో నేల మీద పెట్టాడనమాట. తులసీదళం కూడా నేల మీద పెట్టకూడదు. జపమాలం పుష్పమాలం కర్పూరంచ సువర్ణకం గోరోచనం చందనంచ సాలగ్రామ జలం తథా ఏతాన్ ఓఢుమశక్తాహం క్లిష్టాచ భగవన్ శృణు. ఒకప్పుడు భూదేవి జపమాల, పూలమాల, కర్పూరం, సువర్ణం, గోరోచనం, గంధం, సాలగ్రామ జలం ఇవి నేను భరించలేను, వీటిని నేల మీద పెట్టకుండా నువ్వు కట్టడి చెయ్యి, అలా పెట్టిన వాళ్ళు భ్రష్టులైపోతారని నరకానికి పోతారని చెప్పు అని కోరగా భగవంతుడు అలా శాసించాడు. అప్పటి నుంచి వీటిని నేల మీద పెట్టకుండా పళ్ళెంలోనో ఆకుల్లోనో పెట్టడం మొదలుపెట్టారు. ఇవి ఎప్పుడూ కింద పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఏమిటి చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు ఇవి నేల మీద పెట్టిన వాళ్ళు కాలసూత్రం అనే నరకంలో 100 దివ్య సంవత్సరములు ఉంటారు. కాబట్టి ఇవి పెట్టకూడదు. ఒకవేళ తెలియక ఇంతకాలం పెట్టేశారు. మీలో ఎవరైనా ఇందాక పువ్వులు నేల మీద పెట్టారు, బంగారం పెట్టారు, వజ్రం పెట్టారు, లేదా ముత్యం పెట్టారు, ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు తీరా మీరు చెప్పాక మాకు గుండె అంతా బేజారెత్తిందండి బాబు, గుండె దడదడగా ఉంది, పురాణం వినకపోయినా గొడవ లేకపోను అని భయపడక్కర్లే. అమ్మవారికి ఒక మంత్రమును స్వయముగా విష్ణుమూర్తి ఇచ్చాడు. భూదేవి మంత్రాన్ని విష్ణువు సృష్టించి రచించి ఇచ్చాడు. ఈ మంత్రములు శ్రద్ధగా చదువుకున్నవాడు ఇలాంటి ఎన్ని పాపములు చేసినా ఈ పాపము నుంచి ఆ క్షణమే విముక్తి పొందుతాడు. దానికి వసుధా మంత్రం, భూదేవి మంత్రం అని పేరు. ఈ మంత్రం మొట్టమొదట వరాహస్వామి రూపంలో విష్ణువు తయారు చేసి తాను ఈ మంత్ర జపం చేసి లోకానికి ఇచ్చేట. ఆదౌచ పృథివీదేవి వరాహేణచ పూజిత. మొట్టమొదట భూలోకంలో వసుధా మంత్రము సృష్టించి స్వయముగా విష్ణుమూర్తి భూదేవిని పూజించాడు. ఎక్కడో తెలుసా? పుష్కరం దగ్గర, పుష్కరిణి దగ్గర, స్వామి పుష్కరిణి దగ్గర 7 కొండల మీద మొట్టమొదట ఈ మంత్రము సృష్టించి తన భార్య భూదేవిని తానే పూజించాడు విష్ణువు. అందుకని మీరు కూడా ఇంటికి వెళ్ళాక భార్యలను పూజిస్తే పుణ్యం. అలా పూజిస్తే ఆవిడ బడితి పూజ చేయకుండా ఉంటుంది కూడాను. దానివల్ల ఎన్ని లాభాలండి. చాలామందికి తెలియట్లేదు, కానీ బడితి పూజని తప్పించుకోవాలంటే భార్యను పూజించాలన్నారు. అంటే పాపం మంచివాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే పరమపతివ్రతలు, ఉత్తమ స్త్రీలు. వీళ్ళని ఏదన్నా అంటే ఆ పక్క ఆయన కళ్ళుబావు. కాబట్టి ఎప్పుడూ భార్యని పూజించడం ఎలాగో మనం వరాహస్వామి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ధ్యానము మంత్రము అన్నీ నేను చెబుతున్నాను విను. వరాహ రూపంలో భూదేవి యొక్క పూజని నేను సృష్టించి ఇచ్చాను, అది చెబుతున్నాను విను అన్నాడు ఆయన. మీరు కూడా చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. ఇది మంత్రమట. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ
మంత్రేణ విష్ణునా పూజితా పురా. ఈ మంత్రముతో ఒకప్పుడు భూదేవిని విష్ణువు పూజించాడు. ఈ మంత్రాన్ని ఆయన లక్షల జపం చేశాడు. ఈ మంత్రం రోజు ఉదయం పూట యథాశక్తిగా జపం చేసిన వాడు భూకటాక్షం పొందుతాడు. భూమికి చేసిన అపచారాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారు రత్న గర్భ గనక మనకి రత్నాలు, ఆభరణాలు మొదలైనవన్నీ ఇచ్చి అనుగ్రహిస్తుంది. అమ్మ భూదేవి అవ్యాజ కరుణామూర్తి. ఆ అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. స్వాహాకారం ఎల్లవేళలా చదవకూడదు కనుక దాని బదులు నమః కూడా చేసుకోమని పర్యాయ పదంగా చెప్పారు.